వీరమలో సినిమా 5 ఇయర్స్ నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఈరోజు ట్రైలర్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది మీకు చూసిన తర్వాత? ఓకే, మార్నింగ్ ట్రైలర్ లాంచ్ కాగానే ఒక 30 మినిట్స్కి చూసినాను నేను. చాలా 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 బాగుంది. నెగిటివ్ స్ప్రెడ్ ఏందనంటే నార్మల్గా ఇక మనం దారిపండు పోతున్న కుక్కలు ఎన్నో మరుగుతాయి, దాన్ని మనం అస్సలు పట్టించుకోదు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అత్తారింటికి దారే సినిమా రిలీజ్ అయింది. అప్పుడు ఒక హాఫ్ ఆఫ్ ది మూవీ రిలీజ్ చేసినారు, లింక్ పెట్టడం అది జరిగింది. సినిమా ఇండస్ట్రీ హిట్ రికార్డ్స్ కంపేర్ టు గబ్బర్ సింగ్ దాటిపోయి మరి ఇండస్ట్రీ ఇట్స్ రికార్డ్ బద్దలు కొట్టింది. సేమ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏందనంటే పోస్ట్ పోన్ అవుతుంది 5 ఇయర్స్ 6 ఇయర్స్ అని. ఎంత లేట్ అయితే అంత రికార్డు క్రియేట్ చేస్తుంది, ఎంత లేట్ అయితే అంత బాగొస్తుంది ఫిలిం. అది ఎందుకు లేట్ అవుతుందంటే కొన్ని రాజకీయ పరిణామాల వల్ల, తను అటు ఇటు తిరగడం వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల, దానివల్ల తనకు లేట్ అవడం వల్ల సినిమా కొంచెం లేట్ అయింది. సో మనకి ఎంత లేట్ అవుతే అంత అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా, దట్టు పవన్ కళ్యాణ్ గారి పాన్ ఇండియా ఫస్ట్ సినిమా. మరి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 24కి? ఎట్లేముంది, ఆయన సినిమా ఎట్లున్నా మనం యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి. ఫ్యాన్స్ కాకపోయినా సరే ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉంటారు. కంపేర్ టు అంటే అదర్ దెన్ మూవీ కాకుండా యాజ్ ఎ పర్సన్గా తనను ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అఫ్కోర్స్ అందరూ ఇప్పుడు ఇక్కడ మీరు మీడియా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా తనని వ్యక్తిగతంగా ఇష్టపడతారు. అంటే మీకు హీరో పరంగా వేరే ఫ్యాన్స్ అని చెప్పి ఇంకో పాన్ ఇండియా స్టార్స్ వేరే ఉండొచ్చు, బట్ వ్యక్తిగతంగా తనని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈజ్ అ గుడ్ పర్సన్. మాలాంటి ఫ్యాన్స్కి ఏంటంటే గాడ్. చూసుకుంటే వీర నరసింహారెడ్డి ఉంది, సైరా వీర నరసింహారెడ్డి. దాన్ని కూడా మనం ఏంటంటే ఆయన ఎప్పుడూ అట్లా ట్రై చేయలేదు. సేమ్ పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ స్టోరీస్ కానీ లైక్ గబ్బర్ సింగ్ పోలీసు, సర్దార్ గబ్బర్ సింగ్ అట్లాంటివి తీసిన కానీ ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ యాక్ట్ చేయడం ఏంటంటే ఒక మైథలాజికల్ ఫిలిం కైండ్ ఆఫ్ స్టోరీని ఎంచుకున్నాడు, తీస్తున్నాడు. తనకి అఫ్కోర్స్ లాస్ట్ 2 minutes 50 seconds ఆర్ 49 seconds ఐ డోంట్ నో, ఆ షాట్ సూపర్. బ్లడ్ బాత్ మొత్తం మీ అందరూ చూసినే ఉంటారు, అది బాగానే ఉంది. తను గుర్రం స్వారీ అయితే అఫ్కోర్స్ మనం గబ్బర్ సింగ్ నుంచి మనం గుర్రం స్వారీ చూస్తుంటాం. మన చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య గుర్రం స్వారీ అనేది. సో సినిమా అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం ఏంటంటే అందరం ఓజీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కాకపోతే ఓజీ కన్నా బిఫోరే అంతే క్రియేట్ చేసిన హరహర వీరమల మాత్రం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది, చాలా హిట్ అయిపోద్ది.